లష్కరు బోనాల జాతర అయితే ప్రారంభమైపోయింది. ఇక ఇవాళ పొద్దుగాల సూరిటి కుటుంబ సభ్యులు అమ్మవారికి తొలి బోనం సమర్పణతో ఇడ బోనాల జాతర షురు అయిపోయింది. ఆ తర్వాత ప్రతి ఏడాది కూడా మనకు బోనాలు మాత్రమే తెలుసు, కానీ బోనాలతో పాటు ఇక్కడ అమ్మవారికి ప్రత్యేకంగా హోమం నిర్వహిస్తారు. ఆ హోమం ఏడాదికి ఒకసారి మాత్రమే జరుగుతుంది. సో ఉదయం నుంచి ఇక్కడ జరిగిన కార్యక్రమాలు ఏంది, భక్తుల రద్దీ ఎట్లుంది, ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం మనం. సో ఇక్కడ అమ్మవారికి బోనాలు మాత్రమే తెలుసు, కానీ ఇక్కడ దక్కన్ మానవ సేవా సమితి వాళ్ళు ప్రతి ఏడాది ఖచ్చితంగా ఎక్కడున్నా కానీ వచ్చి ఇక్కడ హోమం నిర్వహిస్తుంటారు. సో అది ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంది ఆనవాయితీ? దాదాపు 98 సంవత్సరాల నుంచి జరుగుతుంది. దక్కన్ మానవ సేవా సమితి వల్ల తెలంగాణలో మొత్తము ఒక గొప్ప విప్లవమే జరిగిందని చెప్పాలి. ఏమిటంటే ఎప్పుడు పూర్వము అమ్మవారి దగ్గర బలి చేసేవాళ్ళు, మేకలు, గొర్రెలు, అది అంతాను. కానీ ఈ దక్కన్ మానవ సేవా సమితి వల్ల ఈ యొక్క అవన్నీ మాని అందరూ ఇక్కడ అవన్నీ స్వాధికంగా అమ్మవారికి పూజ పునస్కారాలు చేయడం జరుగుతుంది. అది గొప్ప మార్పు. అదే విధంగా ప్రతి సంవత్సరము ఇక్కడ హోమం జరుగుతుంది. ఆ హోమం దాదాపు 98 సంవత్సరాల నుంచి జరుగుతుంది. కనుక దానివల్ల తెలంగాణలో మొత్తం ఒక పెద్ద మార్పు మా యొక్క సంఘం తెచ్చింది. అందుకని ఆ పూర్వులకు నేను వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవాళ ఉదయం ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇక్కడ హోమం? ఎంతమంది పాల్గొన్నారు? 8 గంటలకు స్టార్ట్ చేశారు. ఇక్కడ దక్కన్ మానవ సేవా సమితి అనే సంస్థ 1926 సంవత్సరంలో స్థాపించబడింది. ఆ 1926 సంవత్సరంలో అమ్మవారికి ఇక్కడ బలి కార్యక్రమం జరిగేది. తర్వాత దాన్ని ఆర్య సమాజ్ వాళ్ళు, కొంతమంది ఇక్కడ ఉన్న సమస్త పెద్దలు అందరు కలిసి ఆ బలి కార్యక్రమాన్ని ఆపి స్వాతిక పూజలు చేసి ఆ బలి బదులు కుస్మాండ బలి, గుమ్మడికాయని బలి ఇస్తారు అమ్మవారికి. ఇది 98 సంవత్సరాల నుంచి జరుగుతుంది. దీంట్లో ఈ జాతరలో ప్రముఖ పాత్ర ఆర్య సమాజ్ వాళ్ళది. ఆర్య సమాజ్ వాళ్ళు సంవత్సరానికి అక్కడ వచ్చి ఒకసారి హోమం చేస్తారు. హోమం చేసిన తర్వాత ఆ హోమం దేనికి కారణం అంటే ఇక్కడ వచ్చే భక్తులకు ఏ ఆటంకాలు జరగకుండా శాంతియుతంగా అమ్మవారి దర్శనం చేసుకొని ఆమె ఆశీస్సులు పొంది పోవాలని ఒక ఆనవాతి. ఆ ఆనవాతి 98 సంవత్సరాలు ఈ సంవత్సరానికి అది కంటిన్యూ అవుతుందన్నమాట. అయితే ఈ ఆర్య సమాజ్, దక్కన్ మానవ సేవా సమితి, ఇక్కడ ఉన్న కొన్ని సేవా సంస్థలు అన్నీ కలిసి జంతు బలిని ఆపి స్వాతిక పూజ చేయడం మొదలుపెట్టింది. ఇవాళ జరగబోయే అంటే ఇప్పటివరకు కంప్లీట్ చేసిన హోమం చాలా పవర్ఫుల్ అంటుంటారు. ఏడాదికి ఒక్కసారి మాత్రమే ఆ హోమం అనేది గుడ్లో చేస్తారు. ప్రతి ఒక్కరు శాంతిగా ఉండడానికి, సకాలంలో వర్షాలు జరగడానికి అంటారు. అది వాస్తవం ఏమైనా? దాదాపు ఎంత టైం జరుగుతుంది ఆ హోమం? హోమం ఒక 45 నిమిషాలు జరుగుతుందమ్మా. 45 నిమిషాలు హోమం జరిగిన తర్వాత ఓం పతాకాన్ని అక్కడ ఓం పతాకాన్ని ఎగురవేస్తారు. దాదాపు ఎంతమంది చేస్తుంటారు? కనీసం ఒక ఆర్య సమాజ్ వాళ్ళు, దక్కన్ మానవ సేవా సమితి వాళ్ళందరూ వచ్చి కనీసం ఒక 50 మంది దాకా ఉంటారు. తర్వాత ఆ కార్యక్రమం జరిగిన తర్వాత మా దక్కన్ మానవ సేవా సమితి వాళ్ళు ఇక్కడ వచ్చి మా కార్యక్రమం చేస్తాము. లైన్లో వచ్చే భక్తులకు సహకారం చేస్తాము. ఎవరైనా పిల్లలు తప్పిపోతే వాళ్ళ తల్లిదండ్రులకు అప్పజెప్పడం జరుగుతుంది. అయితే ఈ కంటిన్యూ అనేది అప్పటి నుంచి వస్తుంది అన్నమాట. సో ఇట్లాంటి కార్యక్రమాలు దగ్గరుండి చేయడం ఎన్నో తరం మీద అసలు ఎన్ని హోమాలు చూసారు ఇట్లా? చూడమ్మా, నేను నా 18వ సంవత్సరం నుంచి చూస్తున్నా. ఇప్పుడు నా వయసు 72 సంవత్సరాలు. మీరే అంచనా చేసుకోండి, నేను ఎన్ని హోమాలు చేశాను, ఎన్ని జాతరలు చేశాను, మీరే అంచనా చేసుకోండి. లష్కరు బోనాల జాతర అంటే ప్రపంచం మొత్తం వస్తుంటుంది. సో అట్లాంటి జాతరలో వచ్చి మనం సేవ చేయడం ఎట్లా అనిపిస్తుంది అన్న మీకు? చాలా ఆనందంగా ఉంటుంది. అందరికీ ప్రజలకు సేవ చేయడానికి దక్కన్ మానవ సేవా సమితి మేము ఎవ్రీ ఇయర్ అందరికీ హెల్ప్ చేస్తుంటాం. లైన్లు కానీ, క్యూ లైన్లు కానీ, బోనాలు ఉన్న వాళ్ళకు అంతా హెల్ప్ చేసి, మొత్తం ఎవరైనా విఐపీస్ వచ్చినా కూడా దర్శనం పంపించి ఏ ఇబ్బందులు లేకుండా పోలీసు గిట్ల సహకారంతో మాకు దేవాలయ కమిటీ తరఫు నుంచి అందరం కలిసి. సో ఇదన్నమాట మన కేవలం ఇక్కడ జరిగే బోనాల ఉత్సవాలు, బోనాల జాతర మాత్రమే ఎరక, కానీ బోనాల జాతరతో పాటు ఇక్కడ జరిగే దక్కన్ మానవ సేవా సమితి, ఆర్య సమాజ్ చేసే హోమం చాలా ప్రత్యేకం. అండ్ దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఒక రోజు ముందుగానే చేసుకుంటారు. తెల్లవారుజామున ఒకవైపు అమ్మవారికి బోనం సమర్పణ, ఇంకోవైపు హోమం అనేది ప్రతి ఏడాది వెంటనే స్టార్ట్ అవ్వడం అనేది ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. తొలుత ఇక్కడ అమ్మవారికి బోనాలతో పాటు జంతు బలి కూడా చేసేవాళ్ళు. కానీ ఎప్పుడైతే దక్కన్ మానవ సేవా సమితి అండ్ దాంతోపాటు
ఆర్య సమాజ్ ఈ రెండు కలిసి ఇక్కడ ఎప్పుడైతే హోమాలు చేయడం ఈ కార్యక్రమాలు మొదలుపెట్టిన తర్వాత కేవలం అమ్మవారిని సాత్వికంగా మాత్రమే పూజించడం ప్రారంభమే అనమాట. సో అది ఇక్కడ జరిగే హోమం ప్రత్యేకత. అండ్ హోమంలో ఎవరెవరు పాల్గొంటారు, ఎంతమంది పాల్గొంటారు, ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు హోమం అనేది ప్రత్యేకత.